పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఉత్థాన పండుగను కొనియాడి 6 వారాలు పూర్తి చేసుకొని ఈరోజు తల్లి శ్రీ సభ క్రీస్తు మోక్షారోహణ పండుగను కొనియాడుతూ ఉంది. ఆయన మన మధ్యలో 40 రోజులు ఉన్నారు. మరణ జీవంతో మన మధ్యలోకి వచ్చి మరి 33 సంవత్సరాలు ఉండి మనతో మరణించి 3వ రోజు ఉత్థానమై 40 రోజుల పాటు మన మధ్యలో ఉంటూ ఆయన దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడు ఈరోజు ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు యొక్క మోక్షారోహణ పండుగను కొనియాడుతున్నాం. యావత్ ప్రపంచమంతటా కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి వందనం చెబుదాం గొప్ప దేవునికి, ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, యేసయ్య ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 6 వారాలు కూడా ఉత్థాన క్రీస్తు ప్రభు మనతోనే ఉంటూ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని సకల ఆపదల నుండి, కష్టాల నుండి, వేడి నుండి మనలందరినీ కూడా కాచి కాపాడి ఉన్నారు. ఆయనను మనం ప్రార్థన చేస్తే ఉత్థాన క్రీస్తు ప్రభుని చల్లని దీవెనలతో వర్ష రూపంలో కూడా కుమ్మరించారు. ఎండాకాలం ఒక తుఫానులాగా ఒక రోజంతా కూడా ఆయన వర్షాన్ని ఇచ్చి దీవెనలతో నింపి ఉన్నాడు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయనను ఎవరైతే విశ్వాసంతో ప్రార్థిస్తారో, ఆయన యందు ఎవరైతే భయము భక్తి భావాలు జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా ఆయన దీవెనలు ఆశీర్వాదాలతో దీవిస్తూ ఉంటారు, కాచి కాపాడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ యొక్క యేసయ్యకు ఉత్థాన క్రీస్తు ప్రభుకి పరలోక రాజ్యంలో పట్టాభిషేకం జరుగుతూ ఉంది. ఈ 40 రోజులు మనతో ఉండి తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము ఈరోజు నెరవేరుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో తీయండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం ఒకసారి ఆలకిద్దాం. నేను మీకు దృష్టాంతములతో చెప్పి తిని, కానీ తండ్రిని గురించి దృష్టాంతములతో కాక తేట తెల్లముగా చెప్పు గడియ సమీపించుచున్నది. ఆనాడు మీరు నా పేరిట అడిగెదరు. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనం చదవండి. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చి తిని, ఈ లోకములోకి వచ్చి తిని, మరలా నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని పలికెను. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఒకసారి ఆలకించండి ఆ వాక్యాన్ని. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి ఈ లోకములోకి వచ్చి తిని, మరలా ఈ లోకమును నేను విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది ఆయన వాక్యాలు. నేను తండ్రి దగ్గర నుండి ఈ లోకానికి వచ్చాను, మళ్ళీ నా తండ్రి దగ్గర, ఈ లోకం నుండి మళ్ళీ నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాను. ఉత్థాన పండగ అయిన 40 రోజుల తర్వాత ఆయన మనతో ఉండి ఈ 40 రోజులు కూడా ఆయన ధైర్యాన్ని, శక్తినిస్తూ అపోస్తుల జీవితాలలో, విశ్వాసుల జీవితాలలో అనేక మార్పు తెచ్చారు ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు. ఈరోజు యావత్ ప్రపంచమంతటా కూడా క్రీస్తు మోక్షారోహణ పండుగను, ద అసెన్షన్ ఆఫ్ ద లార్డ్, క్రీస్తు మోక్షారోహణ పండుగను కొనియాడుతూ ఉంది.
ఆ ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యందు భయభక్తులు ఉంచిన వారందరూ కూడా దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. వారి కుటుంబాలు కూడా గొప్పగా దీవించబడతాయని నమ్మకంతో, విశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాలి. చాలామంది ఈ లోకంలో అనేక ప్రయోగాలు చేసి ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి అక్కడికి వెళుతూ ఉన్నారు. మొట్టమొదటగా చంద్రమండలంపై కాలు మోపినటువంటి దేశం ఏ దేశం? మొట్టమొదటగా చంద్రమండలంపై కాలు మోపినటువంటి దేశం అమెరికా. ఓకే, అతని పేరేం పేరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఏ సంవత్సరం? రాదు ఇది. ఏ సంవత్సరం? 1969 సంవత్సరం జూలై 20వ తారీఖున అమెరికా దేశం నుండి మొట్టమొదటి వ్యక్తి చంద్రమండలంపై కాలు మోపాడు. అప్పుడు అమెరికా దేశమంతా కూడా ఒక పండగలా చేసుకుంది. ఇదిగో మా దేశం నుండి, అమెరికా దేశం నుండి మా చంద్రమండలంపై కాలు మోపారు అని యావత్ ప్రపంచమంతటా కూడా వారి ఆ దేశాన్ని, అమెరికా దేశాన్ని మెచ్చుకుంది. తర్వాత మీకంటే తక్కువ అని మన దేశం నుండి కూడా వెళ్ళారు. ఎవరు వాళ్ళు? కల్పన చావ్లా. తర్వాత పుట్టు అంటే గట్టిగా చెప్పండి. కల్పన చావ్లా, ఇంకా ఇద్దరు వ్యక్తులు ఇంకా ఉన్నారు చాలామంది. కల్పన చావ్లా, ఇంకా సునీత మిలియం. వెళ్ళిందా? హలో, వెళ్ళిందా ఆమె? ఇద్దరు కూడా వెళ్ళారు. తర్వాత వీరందరూ ఏ విధంగా వెళ్ళారు? వెట్టిగానే మామూలుగా వెళ్ళారా? ఏమన్నా తీసుకొని వెళ్ళారా చంద్రమండలానికి? ఏం తీసుకొని వెళ్ళారు వాళ్ళు? ఆక్సిజను, అవసరాలన్నీ కూడా తీసుకొని వెళ్ళారు. కానీ యేసయ్య మాత్రము ఏ ఆక్సిజన్ లేకుండా, ఏమీ లేకుండా ఈరోజు ఉత్థాన క్రీస్తు ప్రభు మోక్షారోహణమైపోతున్నారు తండ్రి దగ్గరికి. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఏ ఆక్సిజన్లు కానీ, ఏ పరికరాలు కూడా లేవు ఆయనకి. ఏమి లేకుండా తండ్రి యొద్దకు ఆయన వెళ్తూ ఉన్నాడు. అమెరికా దేశం, మన దేశం వాళ్ళు, తర్వాత వేరే దేశాలు కూడా ఆక్సిజన్ తీసుకొని చంద్రమండలంపై వాళ్ళు వెళ్ళారు. వారు ఎంతోగానో సంబరపడ్డారు. అలాగా ఒక్కొక్కరు చూసుకొని కొన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు. కానీ మన యేసయ్య, మన గొప్ప దేవుడు, ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు ఏ ఆక్సిజన్ లేకుండా, ఏ పరికరాలు లేకుండా, నేను నా తండ్రి పిలుస్తున్నాడు, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి, నా సమయం ఆసన్నమైంది అని తండ్రి దగ్గరికి ఆయన మోక్షారోహణం అయిపోతూ ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను నమ్ముకున్నాం, ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాం, జ్ఞానస్థానం తీసుకున్నాం, దేవుని బిడ్డలుగా ఉంటూ ఉన్నాం. మరి మనం ఏ విధంగా ఆయనపై ఆధారపడి జీవిస్తూ ఉన్నాం? ఎలాంటి విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నాం? మరి ఒక్కసారి మనం ఈ పండగ రోజున ఆలోచించుకోవలసిన సమయం ఇది. ఆయన మనందరి కోసం పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. ఒక మానవుడిగా జన్మించాడు. ఆయన జన్మించి మనతో ఉండి అన్ని దీవెనలు, ఆశీర్వాదాలు ఇస్తూ చక్కనటువంటి దీవెనలతో నింపమని ప్రార్థించుకుంటూ దీవెనలు పొందాలి. అప్పుడే ఆయన ఆశీర్వాదాలు, దీవెనలు మనకుంటూ ఉంటాయి. అమెరికా దేశం కంటే మన దేశాలు ఇంకా అనేక మంది కూడా చంద్రమండలంపై కాలు మోపారు. అలాంటి వారు తర్వాత వారు ఒక సాక్ష్యం పలికారు. ఎన్ని ఆక్సిజన్లు, ఎన్ని పరికరాలు మేము తీసుకెళ్ళినా కూడా ఆ గొప్ప దేవుడు యేసయ్య దయ వల్ల మేము జీవించాం. ఈరోజు ఆయన దయ, ఆయన కనికరం లేకపోతే ఇన్ని రోజులు చంద్రమండలంలో మేము జీవించే వాళ్ళం కాదు. ఆయనే గొప్ప దేవుడు, మమ్మల్ని కాచి కాపాడారు ఇన్ని రోజులు అని సాక్ష్యం పలికారు చంద్రమండలంపై కాలు మోపినటువంటి వ్యక్తులు కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారు, ఈరోజు మనం మొదటి పట్టణంలో విన్నాం. ఎందుకు మీరు ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు? ఆయన లేరు ఇక్కడ. ఆయన తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నారు, మోక్షారోహణం అయిపోతున్నారు.
ఎందుకు మీరు అలా చూస్తున్నారు, కళ్ళు పైకెత్తి అని తెలియజేస్తున్నారు. చదవండి 1వ అధ్యాయం 1వ వచనంలో ఈరోజు చదివినటువంటి మొదటి పట్టణంలో చదువుదాం వచ్చినని. మీరు ఎందుకు ఇలా చూస్తూ ఉన్నారు ఆకాశం వైపు, ఆయన ఇక్కడ లేడు అని తెలియజేస్తున్నాడు. ఆ వచనాన్ని చదవండి. గలీలులారా మీరు ఎందుకు ఇక్కడ, గలిలయ ప్రజలారా మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు, ఆకాశం వైపు మీరు చూస్తూ ఉన్నారు. మీ నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసు ఎట్లు పరలోకాన్ని పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏ విధంగా పరలోకానికి వెళ్తూ ఉన్నాడో, మళ్ళీ ఆయన ఈ లోకానికి తిరిగి వస్తారు. ముందుగా పరిశుద్ధాత్మను పంపిస్తారు ఆయన తోడు నీడగా ఉండడానికి అని తల్లి శ్రీ సభ మనకు ఆయన తోడుగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తున్నాం యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును అంతకంటేను గొప్ప క్రియలు చేయును. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నేను తండ్రి యొద్దకు వెళ్తూ ఉన్నాను, నన్ను విశ్వసించిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అంటూ ఉన్నాడు. ఆ మాట శిష్యులకి ఆయన తెలియజేశారు. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను నా తండ్రి దగ్గరికి, మీరు విశ్వసించి నా గురించి బోధించండి, నాకంటే మీరు గొప్ప అద్భుతాలు, దీవెనలు, శుభములు మీరు ఇస్తారు అని అధికారాన్ని, సర్వాధికారాన్ని శిష్యులకి ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మనం 2వ పట్టణంలో మనం విన్నాం, మీరందరూ కూడా ఒక్కొక్క అంతస్తుకు తగినట్టు జీవిస్తూ ఉన్నారు. ఎలా జీవిస్తున్నారు? ఒక్కొక్క అంతస్తు తగ్గట్టు. ఒకే జ్ఞానస్థానం స్వీకరించి ఉన్నాం, ఒకే దివ్య సంస్కారాలు స్వీకరించి ఉన్నాం. ఆ అంతస్తు తగ్గట్టు మనం జీవిస్తున్నామా అని ఈరోజు మనకి 2వ పట్టణంలో చక్కగా ఆలకించబడి ఉన్నాయి. ప్రియ దేవిని బిడ్డలారా, మరి ఆ అంతస్తు తగ్గట్టు నీవు ఏ అంతస్తులో ఉన్నావు, ఆ అంతస్తు తగ్గట్టు నీవు ఎలా జీవిస్తున్నావు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని తల్లి శ్రీ సభ ఈరోజు 2వ పట్టణం ద్వారా తెలియజేస్తుంది. ప్రియ దేవిని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మనం 4 విషయాలు గుర్తించుకుందాం. ఈరోజు ఈ యొక్క పండగ రోజున 4 విషయాలు మనం గుర్తించుకుందాం. మొట్టమొదటిది ఏంటిదంటే, ఈ పండగ క్రీస్తు మోక్షారోహణ పండగ, ద అసెన్షన్ ఆఫ్ ద లార్డ్. ఈ పండగ యొక్క ప్రాముఖ్యత ఏంటిది అంటే, ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు మరణించి సజీవంగా లేచి 6 వారాలు మనతో ఉన్నారు. 40 రోజులు, సుమారుగా 40 రోజులు మనతో ఉన్నారు. ఈరోజు తండ్రి దగ్గరికి, పరలోకానికి ఆయన వెళుతున్నటువంటి సమయం ఇది. ఆ పరలోకంలో ఆయన మనందరి కోసం నివాస స్థానాలు ఏర్పాటు చేస్తారు. ఆ పరలోకంలో గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు ఉంటూ ఉంటాయి. అందుకోనే ఆయన మోక్షారోహణం అయిపోతూ ఉన్నారు. 40 రోజుల తర్వాత మరణించి సమాధి నుండి 3వ రోజు లేచిన తర్వాత 40 రోజుల తర్వాత ఈరోజు ఆయన తండ్రి దగ్గరికి మోక్షారోహణం అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఆయన నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అంటే, మరణించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు పరలోకానికి, మోక్షానికి వెళ్ళాలి అనే సత్యాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది ఏంటిది అంటే, పట్టాభిషేకం జరుగుతూ ఉంది. పరలోకంలో ఆ ఉత్థాన క్రీస్తు ప్రభువుకి పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. దూతలు, పునీతులు, విశ్వాసులు, అనేక మంది దేవదూతలు అక్కడ ఉన్నారు. తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు పట్టాభిషేకం జరుగుతూ ఉంది.
మీ అందరి కోసం నేను ఈ నివాస స్థానాలు ఏర్పాటు చేస్తాను, పరలోకానికి వెళ్ళి అని అక్కడ ఈరోజు పట్టాభిషేకం మహోత్సవము జరుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మూడవది ఏంటిది అంటే పరలోక జీవితం. ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానం ప్రకారం పరలోక జీవితాన్ని ఇస్తానన్నాడు. ఎవరైనా సరే డిఫరెన్స్ అనేది లేదు ఆయనకి. చిన్న పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, వ్యవసాయాలు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయని తేడా లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ జడ్జిమెంట్ అక్కడ ఉంటూ ఉంది పరలోకంలో. ఆ యొక్క తీర్పులో, ఆ జడ్జిమెంట్లో న్యాయమూర్తిగా మీరు పరీక్షలో పాస్ అవుతే, ఎవరైనా సరే పాస్ అయితే పరలోక భాగ్యం తప్పకుండా ఆయన ఇస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరలోక భాగ్యం అనేది ఆయన ఆశీర్వాదాలు దీవెనల ద్వారా కుమ్మరించబడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఉన్నాయి పరలోకం చేరాలి అని. మన జీవిత విధానం బట్టి, నీ నడవకడ జీవితం బట్టి, నీ విశ్వాసం బట్టి ఆ పరలోకంలో అనేది మనకు అనుగ్రహించబడుతూ ఉంది. కాబట్టి ఈరోజు నుండి చక్కనటువంటి జీవితాన్ని జీవించి, ప్రభువా దొంగవాడు అన్నాడు యేసయ్యా, సిలువలో ఉన్నప్పుడు దొంగవాడు అంటూ ఉన్నాడు యేసయ్యా, నన్ను మీ రాజ్యంలో పరలోకంలో మీరు చేరినప్పుడు నన్ను గుర్తించుకోండి అయ్యా అన్నప్పుడు యేసు ప్రభు ఆ దొంగవానితో ఏమన్నాడు యేసు ప్రభు ఆ దొంగవానితో, నేడే నీవు నాతో పాటు పరలోకంలో ఉంటావు బిడ్డ అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, ఒక దొంగవాడితో యేసు ప్రభు అన్న పలికినటువంటి పలుకులు. ఇంకో దొంగవాడు యేసయ్యను నిందిస్తూ ఉన్నారు. ఇంకో దొంగవాడు, నోరు ముయ్యిరా, నీవు నేను తప్పు చేసి ఉన్నా, తప్పు చేసిన వాడిని నిందిస్తూ ఉన్నాడు. చివరికి ఆయనను బతిమలాడుకుంటున్నాడు, యేసయ్యా మీ పరలోకానికి చేరినప్పుడు నన్ను గుర్తించుకోండి అని ఆయన అడిగినప్పుడు యేసు ప్రభు చక్కగా వానితో, నేడే టుడే నీవు నాతో పాటు ఇన్ మై ప్యారడైజ్లో ఉంటావు, నా పరలోక రాజ్యంలో నీవు ఉంటావు అని వాగ్దానం చేశాడు. ప్రియ దేవుని బిడ్డల, ఇకపోతే నాలుగవది ప్రేమ సందేశం. ఈ ప్రేమ సందేశాన్ని ఆయన నిజముగా పరలోకం నుండి ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలో ఒక మానవుడిగా జన్మించాడు. అనేక మందిని ప్రేమించాడు. అనేక మంది కోసం ఆయన సిలువలో తన ప్రేమ ద్వారా ప్రాణత్యాగం చేశారు. ఆయన ప్రేమను మనం గుర్తిరిగి జీవించాలి అని తెలియజేస్తూ చివరికి మరణం నుండి సజీవంగా లేచారు. ఆ ప్రేమను మీరు గుర్తించుకోవాలా. ఈ ప్రేమ సందేశాన్ని ఇతరులకు కూడా తెలియజేయాలా మీరు అని ప్రభు మనకి తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం తీయండి ఒకసారి. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనం చదువుదాం ఒకసారి. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఇప్పుడు మనం పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడనున్న మహిమతో, మనం ప్రత్యక్షముగా చేయుచున్న మహిమతో ఎంత మాత్రము పోల్చదగినవి కాదు. తర్వాత దేవుడు తన పుత్రులను తెలియచేయుటకై సృష్టి అంతా ఆతృతతో ఎదురు చూచుచున్నది. సృష్టి నాశనములకు లోనైనది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం నాశనము చెందడం అనేది ఆయన కాదు, ఆయన ప్రేమతో మనల్ని దీవిస్తున్నాడు అని చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మే నెలలో ఉన్న చక్కగా మే నెల అంతా కూడా అమ్మ మరియ తల్లికి అర్పించబడినటువంటి నెల. ప్రార్థన చేయండి, జపమాల చెప్పుకోండి. చక్కగా రోజు వీధుల్లో, కుటుంబాలలో ఇక్కడ మరియ తల్లి గ్రోటో దగ్గర జపమాల చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆ తల్లి ఎడల గౌరవ మర్యాదలు, భక్తి భావాలు ఏర్పాటు చేసుకోవాలి. మరి ఈరోజు మనం చక్కనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, చల్లని దీవెనలతో కురిపించమని, వర్ష రూపంలో కూడా దీవించమని ప్రార్థన చేయండి. వర్షాలు కూడా దేవుడు చల్లని ఇస్తూ ఉన్నారు.
మరి ఈరోజు మన సుశేషంలో విన్న శిష్యులందరికీ కూడా యేసయ్య సర్వాధికారం ఇస్తూ ఉన్నాడు. వెళ్ళండి, ప్రపంచమంతటి కూడా వెళ్ళి బోధించండి అంటూ ఉన్నాడు. చివరిగా 19-20 వచనాలు చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 19-20 వచనాలు విందాం ఒకసారి. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించుచుండిరి. ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధన యథార్థమని నిరూపించుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా ఆరాధన, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ వందనం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మోక్షారోహణ పండగ సందర్భంగా ప్రార్థన చేయండి. మాకు కూడా పరలోక భాగ్యం దయచేయండి నాయన. మా కుటుంబాలను, మా పిల్లలను కూడా దీవించండి ప్రభువా. యేసయ్య అని ప్రార్థిస్తే తప్పకుండా మన ప్రార్థన ఆలకించి దీవెనలు, ఆశీర్వాదాలతో దీవిస్తూ ఉంటారు. రేపటి దినం కొన్ని రాష్ట్రాలలో గొప్ప దినం, ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ప్రార్థన చేయండి. ఎటువంటి అల్లజడులు, ఎటువంటి గొడవలు లేకుండా రానున్న రోజుల్లో ఈ సువార్థీకరణలో ఏ దుష్టశక్తులు కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ పార్టీలు కానీ ప్రభు నామంలో ఉన్న విద్యలలో అన్యాయం జరగకుండా, ఎటువంటి గొడవలు జరగకుండా, ఎటువంటి మతకలాలు జరగకుండా సరైన నాయకులు ఎన్నుకొని మనందరికీ సహకరించేటట్లు దీవించండి మా భారతదేశాన్ని యేసయ్యా అని మనం ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకోండి, రెండు చేతులు పైకి ప్రార్థన చేయండి. ఈ సమయమున గొప్ప దేవుడు మన దేశాన్ని ఇంకా మన ప్రాంతాలను దీవించమని ప్రార్థన చేయండి. ఆయన ప్రేమ కరుణతో దీవించమని. చూస్తుండగానే 4 నెలలు పూర్తి చేసుకున్నాం. 5వ నెల మే నెల 12వ తారీఖున ఉన్నాం. ఈరోజు ప్రార్థన చేయండి. ఇన్ని రోజులు కూడా మే నెల ఎండాకాలంలో చక్కగా ఇంతవరకు కూడా దీవించి ఉన్నారు. మధ్య మధ్యలో చల్లని వర్ష రూపంలో కుమ్మరిస్తూ ప్రశాంత వాతావరణాన్ని, చల్లని దీవెనలు మళ్ళీ ఈ 2-3 రోజుల్లో మంచి వర్ష రూపంలో కుమ్మరించండి యేసయ్యా అని ప్రార్థన చేయండి. దుష్ట శక్తులు, సాతాన శక్తులన్నీ కూడా పారిపేటలు ప్రార్థన చేయండి. సరైన నాయకులను ఎన్నుకునేటట్లు ప్రార్థన చేయండి. ఏదో గొప్పతనం కోసం, ఆశ కోసం, డబ్బుల కోసం, పదవుల కోసం పోరాడితే, మీరు ఆశిస్తే 5 సంవత్సరాలు మీరు బాధపడవలసి వస్తుంది. ప్రార్థన చేయండి. మంచి నాయకులు, నాయకురాలు రావాలని ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, మీ కుమారుని యొక్క ఈ మోక్షారోహణ పండగ రోజున ఈ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తుండగా ఈ బిడ్డలందరినీ కూడా చల్లగా దీవించండి తల్లి, మీ కుమారుని దయ వల్ల అని ప్రార్థన చేయండి. చల్లని దీవెనలు ఈరోజు, రేపు, ఈ 3 రోజుల్లో చల్లని దీవెనలతో వర్ష రూపంలో కుమ్మరించండి తల్లి, మీ కుమారుని ద్వారా అని ప్రార్థన చేయండి. అమ్మా తల్లి, మా దీన ప్రార్థన ఆలకించి మీ కుమారుని యొక్క ఆశీర్వాదాల ద్వారా ఈ బిడ్డలందరినీ దీవించమని మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున.